హాయ్ గైస్, వెల్కమ్ టు లెమన్ టీవీ స్పోర్ట్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఐపీఎల్ 2026వ సీజన్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేయబోతుందో తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ లియామ్ లివింగ్స్టన్. ఇంగ్లాండ్కి చెందినటువంటి ఈ ఆల్రౌండర్ని లాస్ట్ సీజన్ ఆప్షన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8.75 crores దక్కించుకోవడం మనం చూసాం. బట్ లాస్ట్ సీజన్లో నిరాశ పరిచాడని చెప్పాలి లియామ్ లివింగ్స్టన్. 10 మ్యాచ్లు లాస్ట్ సీజన్లో ఆడినటువంటి లియామ్ లివింగ్స్టన్ 112 రన్స్ని మాత్రమే చేయగలిగాడు అండ్ 2 వికెట్లను మాత్రమే అతను తీయగలిగాడు. సో ఈ నేపథ్యంలో ఎక్స్పెన్సివ్ ప్రైస్ ట్యాగ్తో కొన్నటువంటి ప్లేయర్ కాబట్టి లాస్ట్ సీజన్లో సరైనటువంటి పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లేయర్ని రిలీజ్ చేయబోతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్. నెంబర్ 2 రసిక్థర్. ఈ యంగ్ మీడియం పేసర్ కూడా లాస్ట్ సీజన్లో ఆర్సీబీ ఫ్రాంచైజ్ని నిరాశపరిచాడని చెప్పాలి. లాస్ట్ సీజన్ ఆప్షన్లో ఈ ప్లేయర్ని ఆర్సీబీ టీం 6 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ ప్లేయర్ లాస్ట్ సీజన్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడి 35 రన్లని ఆపోజిట్ టీంకి అందించి ఒకే ఒక వికెట్ని సొంతం చేసుకున్నాడు. సో తన పర్ఫార్మెన్స్ బాగాలేదు అండ్ ప్రైస్ ట్యాగ్ కూడా పెద్ద ప్రైస్ ట్యాగ్ కాబట్టి ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది ఈ ప్లేయర్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ శ్రేయాస్ శర్మ. ఈ యంగ్ లెగ్ స్పిన్నర్ని కూడా లాస్ట్ సీజన్ ఆప్షన్లో ఆర్సీబీ టీం 2.6 కోట్లు వెచ్చించి తీసుకుంది. కొంతవరకు ఈ ప్లేయర్ పర్వాలేదనిపించాడని చెప్పాలి. లాస్ట్ సీజన్లో 14 మ్యాచ్లు ఆడినటువంటి శ్రేయాస్ శర్మ 6 వికెట్లని సొంతం చేసుకున్నాడు. బట్ ఈ 6 వికెట్లని సొంతం చేసుకోవడానికి అతను 442 రన్స్ని ఆపోజిట్ టీంకి అందించాడు. దీంతో తన ఎకానమీ రేట్ కూడా 8.84 ఉంది. సో ఈ నేపథ్యంలో కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లేయర్ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది ఆర్సీబీ మేనేజ్మెంట్. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ నువాన్ తుషారా. ఈ ప్లేయర్ లాస్ట్ సీజన్ ఆప్షన్లో ఆర్సీబీ టీంకి 1.6 కోట్లకు లభించాడు. అసలు ఈ ప్లేయర్ ఆర్సీబీ యొక్క గేమ్ ప్లాన్లోనే లీడ్ అనిపించింది లాస్ట్ సీజన్లో. ఎందుకంటే ఈ ప్లేయర్ లాస్ట్ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు అండ్ ఆ ఒక్క మ్యాచ్లో కూడా 26 రన్స్ని ఆపోజిట్ టీంకి అందించి ఒకే ఒక వికెట్ని సొంతం చేసుకున్నాడు నువాన్ తుషారా. దీంతో ఈ ఎక్స్పీరియన్స్డ్ మీడియం పేసర్ ఆఫ్ శ్రీలంకని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది ఆర్సీబీ మేనేజ్మెంట్. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ మరొక ఎక్స్పీరియన్స్డ్ మీడియం పేసర్ అయినటువంటి యష్ దయాల్. లాస్ట్ సీజన్ ఆప్షన్కి ముందుగా ఈ ప్లేయర్ని ఆర్సీబీ మేనేజ్మెంట్ 5 కోట్లు వెచ్చించి రీటైన్ చేసుకోవడం జరిగింది. బట్ ఆర్సీబీ పెట్టుకున్నటువంటి అంచనాల్ని అందుకోలేకపోయాడు యష్ దయాల్. లాస్ట్ సీజన్లో మొత్తంగా 15 మ్యాచ్లు ఆడినటువంటి యష్ దయాల్ 470 రన్స్ని ఆపోజిట్ టీంకి అందించి కేవలం 13 వికెట్లని సొంతం చేసుకోగలిగాడు అండ్ తన ఎకానమీ రేట్ కూడా 9.59 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్డ్ మీడియం పేసర్ని కూడా రిలీజ్ చేయబోతోంది ఆర్సీబీ మేనేజ్మెంట్. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ 5 ప్లేయర్స్ని ఆర్సీబీ మేనేజ్మెంట్ ఐపీఎల్ 2026 మినీ ఆప్షన్ కోసం రిలీజ్ చేసేందుకు 100% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ అండ్ కబడ్డీ అప్డేట్స్ కోసం మా లెమన్ టీవీ స్పోర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. బట్ వీడియోని క్లోజ్ చేసే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న. లాస్ట్ సీజన్ ఐపీఎల్లో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసినటువంటి ఆర్సీబీ ప్లేయర్ ఎవరు, అలాగే మిమ్మల్ని బాగా నిరాశపరిచినటువంటి ఆర్సీబీ ప్లేయర్ ఎవరో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.